ain't stopping me. Step. I said Kelly Creek. వాట్సాప్ గైస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ రోజు అయితే ఒక క్రేజియస్ట్ మెషిన్ ని మనం రివ్యూ అయితే చేయబోతున్నాము. అసలు ఇదైతే ఒక మ్యాడ్ మెషిన్ గైస్. అసలు ఇప్పుడు నడుపుకుంటూ వచ్చినా కదా నేను, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ బైక్ ఏదో రివీల్ చేసేస్తాను. అదే మన 390 డ్యూక్ ఆర్ వర్షన్ అనమాట. నాట్ రెగ్యులర్ 390 ఏదైతే 350కి డౌన్గ్రేడ్ అయిందో అదైతే అస్సలు కాదు. ద ఓజీ 390 అనమాట. ఇది 400cc మెషిన్, ఆల్మోస్ట్ 398cc మెషిన్. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్దాము. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా. సో వాట్సాప్ గైస్, నా పిఓవి నుంచి అయితే ఇప్పుడు ఫుల్ రివ్యూ అనేది చూద్దాము మనం. ఇదైతే మనకి KTM డ్యూక్ 390R అనమాట. సో లేటెస్ట్ గా GST చేంజెస్ ఏవైతే అనేవో అప్పుడు డ్యూక్ ని 350cc వర్షన్ కి కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ ఓజీ 390 మాత్రం ఎక్కడ ఆపలేదన్నమాట. సో 390 వర్షన్ ని ఆర్ వర్షన్ అనే పేరుతో ఇప్పుడు మన ఇండియాలో అయితే సెల్ చేస్తున్నారు. సో 350 అయితే నార్మల్ డ్యూక్ 390 అని అంటారు. సో డ్యూక్ 350cc ఏదైతే ఉందో అది 41 PS పవర్ తో వస్తుంది అండ్ 31 to 32 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ డ్యూక్ 390R వర్షన్ మాత్రం 398cc తో వస్తుంది అండ్ 46 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అదే కాకుండా 39 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ 300 to 400 సెగ్మెంట్ లోనే ఇదే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ నెంబర్స్ ఉన్న బైక్ అనమాట. సో మీరైతే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ నేకెడ్ మెషిన్ ఇదైతే. సో అన్నిటికంటే ఫస్ట్ మనం ఒకసారి డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో డిజైన్ కనుక మనం చూస్తే ఇదైతే బ్లూ కలర్ అనమాట. ఫుల్లీ ఆరెంజ్ వర్షన్ కూడా ఉంది. సో ఒక 2-3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రేయిష్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి మ్యాట్ ఫినిష్ వచ్చింది. సో ఇక్కడ అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి మ్యాట్ ఫినిష్ అనమాట. అండ్ మెయిన్ డ్యూక్ బ్యాచింగ్ బ్లూ కలర్ మెటాలిక్ ఫినిష్ తో వచ్చింది. సో డ్యూక్ అని రాసి 390, ఎస్పెషల్లీ ఇక్కడ ఆర్ కాబట్టి ఇది ఆర్ వర్షన్ కాబట్టి టాప్ వర్షన్ అనమాట. ఆర్ వర్షన్ కాబట్టి ఇక్కడ ఆర్ బ్యాచింగ్ కూడా వచ్చింది చూడొచ్చు. నార్మల్ 350 డ్యూక్ అయితే ఈ ఆర్ అనేది ఉండదు. జస్ట్ సేమ్ డిజైన్ తోని డ్యూక్ 390 అని ఉంటుంది. ఈ ఆర్ అనేది ఉండదు అనమాట. అండ్ చాసిస్ కూడా మీరైతే చూడొచ్చు ఆరెంజ్ కలర్ తో వచ్చింది. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసరికి వైట్ కలర్. సో కలర్ అయితే క్రేజీ ఉంది ఇది. అండ్ రేర్ ఫినిష్ కూడా మీరైతే చూడొచ్చు. ఈ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఎందుకు ఇచ్చారంటే మనకి డైరెక్ట్ కూర్చున్నప్పుడు ఎవరైనా ఈ రేర్ లైట్ మీద ప్రెషర్ పడకుండా ఎక్స్ట్రా ఇది కూడా ఇచ్చారు ఈ గ్యాప్స్ తోని. ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ డిజైన్ వచ్చింది. ఇక్కడైతే నెంబర్ ప్లేట్ ఫిక్స్ అవుతుంది. అండ్ మనకైతే శారీ గార్డ్ కూడా ఇచ్చారు. సో ఇంజన్ విషయానికి కనుక వస్తే 398cc 46 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 39 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. లిక్విడ్ కూల్డ్ అండ్ రేడియేటర్ ఫ్యాన్ తోనైతే ఇంజన్ అయితే కూల్ అవుతుంది అనమాట. సో 350cc ఏదైతే ఉందో నార్మల్ వర్షన్ ఆర్ వర్షన్ కాకుండా దానికంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 PS పవర్ అండ్ 5 to 6 Nm ఆఫ్ టార్క్ అనేది ఎక్కువ అనమాట. గేర్ బాక్స్ విషయానికి కనుక వస్తే 6 స్పీడ్ గేర్ బాక్స్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది. అండ్ అదే కాకుండా క్విక్ షిఫ్టర్ కూడా ఉందన్నమాట. బోత్ అప్ షిఫ్ట్ చేయొచ్చు అండ్ డౌన్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ బటరీ స్మూత్ ఉంది, నేను ఇప్పుడైతే యూజ్ చేయడం జరిగింది. సో చాసిస్ విషయం కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే స్టీల్ ట్రెల్లీస్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ సబ్ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది అనమాట. బాగా సో ఫ్రంట్ సస్పెన్షన్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే 43 mm WPX అపెక్స్ సస్పెన్షన్ తో వస్తుంది. ఇదైతే ఫుల్లీ అడ్జస్టబుల్ అనమాట. మనకి కంప్రెషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ రీబౌండ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 350cc లో కూడా సేమ్ సస్పెన్షన్ వస్తుంది అనమాట, ఫుల్లీ అడ్జస్టబుల్. అండ్ రేర్ సస్పెన్షన్ దగ్గరకు వచ్చేస్తే కూడా సేమ్ WP అపెక్స్ ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇది కూడా. సో ఇక్కడ నుంచి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్ అండ్ హార్డ్ అని ఉంది. అండ్ బ్రేక్స్ విషయానికి వచ్చేస్తే 320 mm డిస్క్ అనమాట. ఇది అసలు టైర్ లో సగం డిస్కే ఉంది. సో అంత పెద్ద డిస్క్ 4 పిస్టన్ క్యాలిపర్ తోనైతే వస్తుంది అనమాట. బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ రేర్ బ్రేక్ వచ్చేస్తే 230 mm సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అనమాట. సో రేర్ బ్రేక్ కూడా క్రేజీ అయితే పడుతుంది. అండ్ డ్యూక్ 390R మనకి డ్యూయల్ ఛానల్ ABS తోనైతే వస్తుంది. సో రేర్ ABS ఏదైతే ఉంటుందో అదైతే మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. 110/70 R17 టైర్స్ అనమాట ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసరికి. అండ్ రేర్ టైర్ వచ్చేసరికి కూడా సేమ్ అపోలోదే 150/60 R17 టైర్స్ ఇచ్చిండ్రు అనమాట. సో రెండు టైర్స్ మనకి ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనమాట. ఫీచర్స్ విషయంలో మాత్రం ఫుల్ లోడెడ్ ఫీచర్స్ అయితే ఈ బైక్ లో మనం అనేది చూడొచ్చు అనమాట. అండ్ గైస్ ఐ హోప్ మీకైతే క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ట్రై చేసి కెమెరా అయితే సెటప్ చేసిన. సో బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 800 mm అనమాట. సో నా హైట్ అయితే 5'9" ఉంటాను నేను. లెగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది కొంచెం వెనక్కి ఉండేసరికి మనకి ఆ స్పోర్టీ ఫినిష్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ నా బ్యాగ్ కూడా చూడొచ్చు, స్ట్రైట్ గా కూర్చున్నాను. అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ బైక్ అనమాట.
సో వెయిట్ పరంగా వచ్చేస్తే బైక్ అనేది 168 కేజీస్ ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చేస్తే కూడా 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్లో చాలా పెద్ద ట్యాంకే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 15 లీటర్స్ అంటే తక్కువ ఏం కాదు అసలు. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అండ్ బటన్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే మెయిన్ థింగ్ మనమైతే చూడొచ్చు, క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ 350cc కూడా మనకి క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది అనమాట. హజార్ లైట్ స్విచ్ ఉంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి టాగుల్ స్విచెస్ అనమాట, అప్ డౌన్ బ్యాక్ అండ్ ఎంటర్ బటన్. అండ్ ఇండికేటర్ స్విచ్ ఉంది, హారన్ స్విచ్ ఉంది. సో ఇదైతే మనకు ఒక ఎక్స్ట్రా బటన్ అనమాట. సో ఈజీగా ఏదైనా ఫీచర్లోకి వెళ్ళాలంటే మనం అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ బటన్ నొక్కితే ఏ ఫీచర్ ఈజీగా సెలెక్ట్ అవ్వాలని. సో ఈ బటన్ అయితే మీరు చూడొచ్చు, ప్లస్ అనేది. సో ఇది ఏంటంటే క్రూజ్ కంట్రోల్ సెట్ చేసినప్పుడు మనం స్పీడ్ ఎక్స్ట్రా సెట్ చేసుకోవాలంటే ఈ బటన్ ప్లస్ కొట్టేసుకుంటూ వెళ్తే క్రూజ్ కంట్రోల్ స్పీడ్ కూడా ఎక్స్ట్రా పెరుగుతుంటుంది అనమాట. సో ఇదైతే కిల్ స్విచ్ అండ్ ఇగ్నిషన్ స్విచ్ అనమాట, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి. సో డ్యూక్ 390Rలో మనకి అడ్జస్టబుల్ క్లచ్ వస్తుంది అండ్ అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ కూడా వస్తుంది అనమాట. సో రెండు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యూక్ 390Rకి అండ్ నార్మల్ డ్యూక్ 390కి ఏం చేంజెస్ అంటే జస్ట్ పర్ఫార్మెన్స్ చేంజెస్ అనమాట. పర్ఫార్మెన్స్ మీకు కనుక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కోసం మీరు చూస్తున్నారు, బడ్జెట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ డ్యూక్ 390R అనమాట. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వచ్చే ట్రాన్సిషన్ అయితే చాలా మందికి ఫేవరెట్ కదా. సో 3, 2, 1 రెడీ టు రేస్. కరెక్ట్గా అనిపించిందో లేదో మళ్ళీ ఒకసారి చూద్దామా. మళ్ళీ టర్న్ ఆన్ చేసిన వావ్, నెక్స్ట్ లెవెల్ కదా. అండ్ మీకు టీఎఫ్టీ డిస్ప్లే క్లారిటీ కూడా మంచిగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ స్క్రీన్ని మనం ఈ స్విచెస్తో అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఈ బైక్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. సో మన ఫోన్ని మనం బైక్కి బ్లూటూత్తో కనెక్ట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఈ బైక్ వచ్చే బ్లూటూత్లో మనం మన ఇయర్ ఫోన్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనకి స్క్రీన్లో కనిపించే వచ్చేసరికి టైం కనిపిస్తుంది అండ్ ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది, ఫ్యూయల్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఏబిఎస్ ఆన్ ఉందా కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా స్పీడ్ అండ్ కన్సోల్ 1 అని ఉంది. సో ఇదైతే మనకి ఫేవరెట్స్ అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ వోల్టేజ్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అండ్ ల్యాబ్ చూపిస్తుంది. అండ్ అదే కాకుండా ట్రిప్ మీటర్, ఓడోమీటర్ కూడా చూపిస్తుంది. సో దీంట్లో అయితే ఇంకా చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఒక్కసారి అయితే మనం చూద్దాము. సో ఇక్కడైతే చూడండి మనకి మోటార్ సైకిల్ రైడ్ మోడ్ ఉంది. సో రైడింగ్ మోడ్స్ అనేది దీంట్లో మనకి స్ట్రీట్ మోడ్ ఉంది, ట్రాక్ మోడ్ ఉంది, రెయిన్ మోడ్ ఉంది. సో 3 మోడ్స్ అనేది ఉంది. స్ట్రీట్ మోడ్ అంటే అన్నిటికంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండే మోడ్ అనమాట. సో మనకి స్ట్రీట్ మోడ్లోనే ఎక్కువ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ట్రాక్ మోడ్లో ఎక్కువ ఉంటుందని, బట్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ట్రాక్ మోడ్కి స్ట్రీట్ మోడ్కి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో దీంట్లో మనకి లాంచ్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. సో మనం అది కనుక ఆన్ చేసుకోవాలనుకుంటే ట్రాక్ మోడ్లో పెట్టుకొని అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. సో అంతే, దానికోసం ట్రాక్ మోడ్ ఇచ్చిండ్రు. అండ్ రెయిన్ మోడ్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది రెయిన్ మోడ్లో. అండ్ ఏబిఎస్ విషయానికి వచ్చేస్తే కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆన్ ఉంది ఇప్పుడు. అండ్ ఒకసారి సూపర్ మోటోకి పెట్టుకుంటే ఏంటంటే రేర్ ఏబిఎస్ ఏదైతే ఉందో అది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆనే పెట్టుకుందాం. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆనే పెట్టుకుందాం. అండ్ ఇక్కడ లాంచ్ కంట్రోల్ అన్న ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి రావట్లేదు, బికాజ్ ఇది కొత్త వెహికల్ కాబట్టి. సో లాంచ్ కంట్రోల్ యాక్సెస్ రావాలంటే మనకి మినిమం 1000 కిలోమీటర్స్ అనేది బైక్ తిరగాలన్నమాట. సో బైక్ 1000 కిలోమీటర్స్ తిరిగి ఫస్ట్ సర్వీస్ అవుతుంది కదా. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత మనకి ఈ ఫీచర్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట, లాంచ్ కంట్రోల్. అదే కాకుండా బైక్ ఇన్ఫో అండ్ ట్రిప్ 1, ట్రిప్ 2 డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకునేది అనమాట ఇది మోడ్. సో క్రూజ్ కంట్రోల్ ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నావిగేషన్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఫస్ట్ సర్వీస్ తర్వాతనే అన్లాక్ అవుతుంది అనమాట బైక్ అనేది. అండ్ ఎక్స్ట్రా ఫంక్షన్స్ అంటాం. సో ఇవైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్లో ఉన్న ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను, సో దట్ మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీరైతే చూడొచ్చు. అండ్ 3, 2, 1 సో గైస్ అదనమాట ఎగ్జాస్ట్ నోట్ అయితే. ఐ హోప్ మీకైతే నచ్చి ఉంటుంది. అండ్ ఒకసారి మనం లైట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఒకసారి టర్న్ ఆన్ చేస్తాం మనం. ఈ డిఆర్ఎల్స్ చూడండి బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయో. సో ఈ లైటింగ్లో కనిపిస్తుందో లేదో డిఆర్ఎల్ అయితే ఆన్ ఉంది చూడండి, హెడ్ లైట్ కూడా ఆన్ ఉంది. బట్ ఇక్కడ ఈ లైటింగ్కి కరెక్ట్గా కనిపించట్లేదు. సో పైన అనేది లో బీమ్ అనమాట, కింద వచ్చేసరికి హై బీమ్. నాకు లైవ్లో క్లియర్గా కనిపిస్తుంది, వీడియోలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ లైవ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
దీంట్లో అయితే మనకి ఎమర్జెన్సీ హజార్డ్ లైట్స్ అనే ఫీచర్ కూడా ఉందన్నమాట. సో మనం కనుక ఇగ్నిషన్ ఆఫ్ చేసి కీ తీసేసినా కానీ సో హజార్డ్ లైట్స్ అనేది కొంతసేపు బ్లింక్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. అండ్ మెయిన్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఈ బైక్ అనేది మనకి E20 క్యాపబుల్ అనమాట. సో E20 అయితే ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనం పర్ఫార్మెన్స్ అనేది చూద్దాము. సో టర్న్ ఆన్ అయితే చేశాను అండ్ లెట్స్ గో. రాకెట్ లెక్క లేచింది అది. నెక్స్ట్ లెవెల్ అండ్ ఒకసారి అయితే మనం క్విక్ షిఫ్టర్ అయితే యూటర్న్ చేసుకొని చూద్దాం ఒకసారి ఎట్లా పని చేస్తుందని. సో సెకండ్ గేర్లో అయితే ఉంది ఇప్పుడు అండ్ ఒక్కసారి క్విక్ షిఫ్టర్ అయితే చూద్దాము. నెక్స్ట్ లెవెల్ వెరీ ఇంప్రెసివ్ అబ్బా. మ్యాడ్ మెషిన్ ఇదైతే, డెఫినెట్లీ మ్యాడ్ మెషిన్ గైజ్. ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది సో ఇంకా లేట్ చేయలేం మనమైతే. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ తడిచిపోయినా. సో గైస్ ఈ వెహికల్ అయితే మనం KTM LB నగర్ షోరూమ్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ అంటే నాగోల్ చౌరస్తా ఏదైతే ఉంటుందో అక్కడైతే ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ విజిట్ అవ్వండి ఈ షోరూమ్ని. అండ్ ఇక్కడ టీం కూడా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అనమాట మనకి బైక్ ఇచ్చినందుకు పాపం. సో మస్తు సపోర్ట్ అయితే చేసినారు వాళ్ళు. సో డూ విజిట్ గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ మరి. You ain't stopping me.